నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా, దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నల్గొండ వెళ్దాం. అక్కడ ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సూర్యాపేట మంత్రి జగదీష్ రెడ్డి వర్సెస్ డీసీసీబీ చైర్మన్ అన్నట్లుగా అక్కడ వ్యవహారం అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జానయ్య తనని మోసం చేశారంటూ అక్కడ బాధితులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క రోజులో జానయ్యపై 70 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. మంత్రి తప్పుడు కేసులు పెడుతున్నారని కూడా జానయ్య మద్దతుదారులు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన భర్తకు ప్రాణహాని ఉందని హెచ్ఆర్సీని జానయ్య ఎవరైతే ఉన్నారో భార్య రేణుకు ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పూర్తి పరిస్థితులు ఏంటి, దానిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్, సూర్యాపేట జిల్లా కేంద్రంగా మంత్రి వర్సెస్ అక్కడ డీసీబీ చైర్మన్ గా ఉన్నటువంటి ఒట్టే జానయ్య మధ్య వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా మంత్రికి ఒట్టే జానయ్య యాదవ్ కు మధ్య పొరపక్షాలు రావడంతో కొద్ది కాలంగా ఒట్టే జానయ్య యాదవ్ మంత్రి జగదీష్ రెడ్డికి దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే గత 2-3 రోజులకెళ్ళి ఒట్టే జానయ్య గాంధీనగర్ నివాస ప్రాంతంలో చేసినటువంటి వెంచర్లో తమను పూర్తిగా అన్యాయం చేశారంటూ, మోసం చేశారంటూ బాధితులు ఒక్కసారిగా సూర్యాపేటలో పోలీస్ స్టేషన్లకు రావడం జరిగింది. దాదాపు ఒట్టే జానయ్య మోసం చేశాడంటూ జానయ్యపై 70 కేసుల పైగా ఒకటే రోజు పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు. దీంతో ఒట్టే జానయ్య అనుచరులందరూ కూడా కావాలని ఒక బీసీ వర్గానికి చెందిన నాయకుడిని కావాలని ఈ కేసులు ఎత్తించే ప్రయత్నం చేస్తున్నారంటూ మరుసటి రోజు జానయ్య అనుచరులు వేలాదిగా తరలి వచ్చి మంత్రి దిష్టి బొమ్మ కూడా ఊరేగింపు చేయడం జరిగింది. అయితే ఇటు జానయ్య వర్సెస్ మంత్రి జగదీష్ రెడ్డిగా సాగుతున్న ఈ యొక్క పంచాయతీలో చివరికి ఈ రోజు జానయ్య భార్య రేణుక తన భర్తకు ప్రాణహాని ఉందంటూ ఆమె ఈ రోజు హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించడం జరిగింది. దీంతో ఒక్కసారి సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా మొదటి నుంచి కూడా ఎంపీపీగా ఉన్నటువంటి జానయ్య సూర్యాపేట మంత్రి అనుచర ముద్ర వేసుకుంటూ 2001 నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ మధ్యలో కాంగ్రెస్ వెళ్ళినప్పటికీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి జగదీష్ రెడ్డికి అనుంగ శిష్యుడిగా జానయ్య యాదవ్ కొనసాగుతూ వస్తున్నాడు. అయితే జానయ్య యాదవ్ కు మంత్రి జగదీశ్వర్ రెడ్డికి గత కొద్ది రోజులుగా కొన్ని విషయాల్లో పొరపచ్చు రావడం, ఇద్దరికి మధ్య దూరం ఏర్పడడం తోటి కొద్ది రోజులుగా జానయ్య యాదవ్ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి దూరం కావడం జరిగింది. దీంతో బాధితులందరూ కూడా జానయ్య యాదవ్ మోసం చేశారంటూ 2-3 రోజుల క్రితం ఒకసారి రావడంతో ఈ యొక్క పంచాయతీ తీవ్ర స్థాయికి చేరుకోవచ్చు. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి తనపైన మంత్రి కక్ష సాధింపు చర్యలతో పాల్పడుతున్నాడని కూడా జానయ్య యాదవ్ ఆరోపిస్తున్నాడు. మొత్తానికి ఈ యొక్క పంచాయతీ అయితే తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. ఈ రోజు అయితే జానయ్య రేణుకైతే హెచ్ఆర్సీని ఆశ్రయించి తన భర్త ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటూ, తన భర్తకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆమె హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయడంతో ఈ జానయ్య మరియు జగదీశ్వర్ రెడ్డి యొక్క మధ్యన ఉన్నటువంటి పంచాయతీ మరి ఇంకెంత దూరం వెళ్తుందనేది అయితే సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా అయితే దీన్ని తీవ్రంగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి జానయ్య యాదవ్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మధ్య జరిగిన యొక్క పంచాయతీ ఇటు బీసీ వర్గాల్లో కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. ఒక బీసీ నాయకుడిని ఈ విధంగా చేయడం ఎంతవరకు న్యాయం, ఇటు బీసీ వర్గాలు బీసీ సంఘాల నాయకులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఇక జానయ్య యాదవ్ ఈసారి తప్పకుండా తాను బహుజనులకు అండగా ఉంటానని, మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన అక్రమాలను బయటపెడతానని, ఈసారి సూర్యాపేట నుంచి తప్పకుండా పోటీ చేశానని కూడా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం తోటి ఈ యొక్క ఇద్దరి మధ్య పంచాయతీ హీట్ ఎక్కింది రాజశేఖర్. చూసుకుంటే అంటే దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీల్లో అలజడులు రావడం లేకపోతే వ్యతిరేకత రావడం సాధారణం. కాకపోతే ఇక్కడ ప్రధానంగా జానయ్యపై తీవ్రమైన ఆరోపణలు 70 కేసులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఇది రాజకీయంగా జరుగుతున్నటువంటి ఒక ఇష్యూగానే మనం చూడాలంటారా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ముందు నుంచి కూడా ఉంది, లేకపోతే దీని పర్యవసానాలు కూడా ఖచ్చితంగా పార్టీ మీద ప్రభావం పడే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం? అయితే జానయ్య యాదవ్ మొదటి నుంచి కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డి శిష్యుడుగానే కొనసాగుతూ వచ్చాడు. అయితే మంత్రి జగదీశ్వర్ రెడ్డికి జానయ్యకు గత కొద్ది రోజులుగా మధ్య గ్యాప్ రావడం, ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో గత కొద్ది రోజుల మంత్రి జగదీశ్వర్ రెడ్డికి దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే కొంతమంది భూ బాధితులు జానయ్య యాదవ్ తమని మోసం చేశారంటూ రోడ్డు మీదకి రావడం, ఇటు పోలీసుల్లో కాంప్లైంట్ ఇవ్వడంతో జానయ్య పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులన్నీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రోద్బలంతోనే తన పైన కేసులు బనాయించారంటూ ఒట్టే యాదవ్ ఆరోపిస్తున్నారు. ఇక అదే విధంగా జానయ్య అనుచరులు కావచ్చు, మద్దతులు కావచ్చు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యతిరేకంగా సూర్యాపేటలో ఆందోళన నిర్వహించడం జరిగింది. అయితే పోలీసులు మాత్రము జానయ్య యాదవ్ భయపెట్టి భూదందా నిర్వహించాడని, ప్రజలందరినీ మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులు అయితే కేసులు నమోదు చేయడం జరిగింది.
మొత్తానికి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యవహారం అయితే రాజకీయ రంగం అయితే పులుముకుంది. ఇటు బీసీ సంఘాలు, ఇటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఒక బీసీ నాయకుని అణచివేసేందుకే ఈ విధంగా కుట్ర పన్నాడని ఆరోపిస్తుండగా గత కొద్ది రోజులుగా జానా యాదవ్ ఈ విధంగానే భూదందాలకు పాల్పడి వందలాది కోట్లు సంపాదించాలని అతని బాధితులు ఆరోపిస్తూ ఇటు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరుగుతున్నారు. ఇక ఈ రోజైతే ఏకంగా మా జానా యాదవ్ భార్య రేణుక తన భర్తకు ప్రాణహాని ఉందంటూ హైదరాబాద్ లోని హ్యూమన్ రైట్స్ కమిషన్ వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదంతా చూస్తున్నట్లయితే ఒక రాజకీయ కోణంతో పాటు కుట్ర కూడా కనబడుతుంది. అంటే గత కొద్ది రోజులుగా రైట్. ఒకటి కిరణ్, ప్రధానంగా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు భార్య రేణుకు కూడా హెచ్ఆర్సీని ఆశ్రయించడం, ప్రాణహాని ఉంది, తను ఎక్కడన్నా బ్రతికే ఉండాలని కోరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రెండు రకాలుగా మనం కుట్రగానే లేకపోతే రాజకీయ కోణం ఆలోచిస్తున్నాం. ఇక్కడ పార్టీ మార్పు కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చు. అలాగే తను ఒకవేళ బయటకు వచ్చి కనుక వేరేగా పోటీ చేస్తే ఓట్ల శాతం ఏదైతే ఉందో అది కొంతవరకు జగదీష్ రెడ్డికి అనుకూలంగా లేకుండా మారే పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు మనం. రాజశేఖర్ తప్పకుండా, ఎందుకంటే మొదటి నుంచి కూడా జానా యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ మంత్రి కన్నుగా ఉన్నాడు. డీసీసీబీ చైర్మన్తో పాటు ఎంపీకి కూడా వ్యవహరించిన జానయ్య ఒక్కసారిగా మంత్రితో విభేదాలు రావడము, తను కూడా పోటీ చేస్తానడానికి కొంతమేర ప్రభావం కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతను కూడా కొంత క్యాడర్ అంటూ ఉంటుంది. అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా అతనుకున్న పార్టీ కావచ్చు, అతను కుల సంఘం కావచ్చు, ఇటు బీసీ సంఘాల మద్దతు కావచ్చు, ఇవన్నీ చూసినట్లయితే ఇది ఒక కుట్రతో పాటు రాజకీయ కోణం కూడా ఉందని కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే జగదీశ్వర్ గా అనుంగ శిష్యుడిగా ఉండి ఇప్పుడు తను కూడా ఎమ్మెల్యేగా ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేశానని జానా యాదవ్ కూడా సంకేతాలు ఇవ్వడంతో ఇది రాజకీయ రంగు కూడా పులుముంటుందని చెప్పవచ్చు. మరో 2-3 నెలల్లో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రైట్ కిరణ్, ఇంకోటి మనం ప్రధానంగా మాట్లాడాల్సింది అంటే ఇంత జరుగుతూ ఉన్న జగదీష్ రెడ్డి నుంచి అనుచరులు కానీ లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి వారు కానీ లేకపోతే ఆయన కానీ స్పందించినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే కనుక ఇప్పుడు నిలువరించకపోతే ఖచ్చితంగా దీని పర్యవసానంలో ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా అదుమారి చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నట్టు తెలుస్తా ఉంది మనకి. జగదీశ్వర్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు జానా పైన పరోక్షంగా ఎక్కడ కూడా మీడియా పరంగా ఎక్కడ కూడా విమర్శలు చేయలేదు. ఎందుకంటే అతను ఏదైతే మోసం చేసిన బాధితులే నేరుగా పోలీస్ స్టేషన్ లోకి వచ్చి వాళ్ళ స్టేషన్ జానయ్య పైన కేసులు పెట్టడం జరిగింది. దీంతో పోలీసులు దీన్ని మోసం చేశాడంటూ కూడా అతని పైన బాధితుల ప్రకారం 70 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ చట్టం పని చేసుకోబోతుందని ఇటు సూర్యాపేటకు చెందిన నాయకులందరూ కూడా చెబుతుండగా జానయ్య మాత్రం కేవలం మంత్రి తన కక్షతోటే తన పైన అక్రమ కేసులు బనాయించారంటూ అతను ఆరోపించడం జరుగుతుంది. ఈ యొక్క ఆరోపణలు పర్యావసనం నేపథ్యంలో రానున్న ఎలక్షన్లలో సూర్యాపేట జిల్లా నియోజకవర్గంలో అయితే ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోటీ అధికార పార్టీకి అయితే కొంత జాను చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ఒకవేళ అతను పోటీ చేసినట్టయితే కొంత ప్రభావం పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎమ్మెల్యేలు వారి పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. హ్యాట్రిక్ కొట్టాలని ఒకవైపు చూసుకుంటూ ఎలాగైనా సరే ఈసారి కేసీఆర్ ఇచ్చినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యేలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉమ్మల వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా గ్రామాలకు అవసరమైనటువంటి పనులు చేస్తూ మీటింగ్స్, ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. మరికొద్ది నెలల్లో మాత్రమే ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రజల్ని ప్రసన్నం చేసుకో దిశగా ఎమ్మెల్యేలు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాలకుర్తిలో కారును ఫుల్గా నింపే ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ కూడా కారు బాటలోకి ఎక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి ఎర్రబెల్లి. పశ్చిమ నియోజకవర్గంలో వినయ్ భాస్కర్, నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి, అలాగే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్పష్టంగా మనకి. ఎస్, అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. రాజశేఖర్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కేసీఆర్ ఎన్నికల శంకరావం ఊదినప్పటికీ కూడా 115 అభ్యర్థులను కూడా ప్రకటించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా స్థానిక ఎమ్మెల్యే అయితే మాత్రం ఒక కార్యకర్తలతో కూడా గ్రామాలలో కూడా సమస్యలు తెలుసుకొని అక్కడ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు అంటే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ బిజీగా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు గడుపుతున్నారు. గెలిపే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో కూడా హ్యాట్రిక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. దానికి అందులో భాగంగానే కూడా ఇలా ఎమ్మెల్యేలు అంటే మంత్రిగా వ్యవహరిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా మొత్తానికైతే పాలకుర్తిలో కారు పూల నింపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక్కడ నర్సంపేట అంటే ఫేర్ బ్రాండ్ గా పెద్ద సుదర్శన్ రెడ్డి నర్సంపేట ప్రజలతో మమేకమైతూ కూడా ఇక్కడ మొత్తానికైతే కారు పుల్లు నింపడానికి కూడా యువకులతో కూడా వారికి వాడిగా వేడిగా కూడా మొత్తానికైతే కార్యకర్తలు నిమగ్నమయ్యేపోయారని చెప్పుకోవచ్చు. సంక్షేమ పథకాలు ప్రజలకు సొచ్చుకుపోయే విధంగా
కూడా ఇప్పటికే కార్యక్రమాలు ఆ నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే అకాల వర్షానికి కూడా ఇవాళ చెక్కులు పంపిన కార్యక్రమం అయితే నర్సంపేటలో కూడా ప్రతి మండలంలో కూడా ఇవాళ ఇస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా పశ్చిమ నియోజకవర్గంలో గ్యాస్ వినియోగస్తులు చీఫ్ వివరిస్తున్నారు. అతను కూడా మొన్న బీజేపీ కార్యకర్తలకు బీఆర్ఎస్ కర్తలకు గొడవలైన నేపథ్యంలో కూడా కొంత మేరకు కూడా గొడవల వాతావరణం అయితే అర్బన్ జిల్లాలో కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అట్లాగే కూడా మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి కూడా ఎమ్మెల్యే అయితే స్థానిక కార్యకర్తలతో కూడా గ్రామాలలో బిజీగా మొత్తానికైతే కార్ ఫుల్ గా నింపే జోష్ లో మాకు ఉన్నారని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ప్రధానంగా అంటే కొన్ని అభ్యర్థులకు ఇంకా మినహా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో క్లియర్ మ్యాండేట్ అంటే మీరే పోటీ చేస్తున్నారని సీట్ల అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ కనిపిస్తుంది? అంటే గతంలో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీలో అధికార పార్టీలో కొంత కుమ్ములాట్లు ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి వాటన్నింటిలో ఎక్కువైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారందరూ కలిసి వెళుతున్నారా? పార్టీకి సంబంధించినటువంటి మార్పులు ఎలా జరుగుతున్నాయి? ప్రజల నుంచి ఎలాంటి మార్పు స్పందన వినిపిస్తా ఉంది? రైట్ రాజశేఖర్, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక జనగామ మినహా స్టేషన్ గన్పూర్ అయితే ఆల్రెడీ కడియం శ్రీఆర్కి అయితే డిక్లరేషన్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా అక్కడ కొంత ఆశాభావులుగా ఉన్న తాటికొండ రాజయ్య మాత్రము పార్టీ కార్యక్రమాల్లో విలీనం అయిపోతున్నారు. మొత్తానికైతే ఆయన అక్కడ టికెట్ రాకున్నా కానీ ఇండిపెండెంట్ గా వేసే ఆలోచన మాత్రం కార్యకర్తలు నింపుతున్న పరిస్థితి అయితే మనకు కొంత మేరకు సమాచారం అందుతుంది. అట్లాగే కూడా జనగాం జిల్లాలో కూడా ఇంతవరకు పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా టికెట్ అంటే ఊళ్ళో అక్కడ జనగామ స్థానిక అభ్యర్థిగా ప్రకటించ కూడా ఊళ్ళో పెట్టారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇవన్నీ క్లియర్ ఉన్న నియోజకవర్గాలు మహబూబాదే కావచ్చు, ములుగే కావచ్చు, ఇటు భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, అర్బన్, రూరల్ మొత్తానికైతే ఇవన్నీ పశ్చిమ నియోజకవర్గాల్లో కూడా మొత్తానికి ఆ పార్టీ కార్యకర్తలతో కూడా అనేకమై కూడా స్థానిక సమస్యలను గుర్తించి ఆ సమస్యలు తీర్చడానికి కూడా పనులు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కార్యకర్తలు వెన్నుదండనే ఉంటూ కార్యకర్తలకు అవసరమైన పనులను అంటే గ్రామ స్థాయిలో చూసుకుంటే పట్టణ స్థాయి, నియోజకవర్గ స్థాయిలో కూడా మొత్తానికైతే పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా మొత్తానికి వారికి అంటే పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసి కూడా మొత్తానికైతే ఓట్లు అడిగే సీన్ లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. పాటు కూడా లీడర్లను కూడా అప్రమత్తం చేసి కూడా కార్యకర్తలను ఎటు వైపు తొంగి చూడకుండా కూడా ఇతర పార్టీల వైపు తొంగి చూడకుండా ఇతరులనే పార్టీ కండువ కప్పి కూడా బీఆర్ మొత్తం అయితే ప్రయత్నించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే జోష్ అయితే పెరిగింది, మొత్తానికి పెరిగిందని చెప్పుకోవచ్చు. సంక్షేమ పథకాలు కూడా అందరికి చేరే విధంగా కూడా అంటే ప్రస్తుతం దళిత బందే కావచ్చు, సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇక బీసీ బందే కావచ్చు కూడా ఇవన్నీ కూడా సరిపోయే విధంగా కూడా మొత్తానికైతే వాళ్ళకు హామీలు ఇస్తూ వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ కండువ కప్పి కూడా టీఆర్ఎస్ కార్ని అయితే ఫుల్ గా నింపడానికి మాత్రం ఎమ్మెల్యేలు అయితే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే జోష్ ఒక ఓరాఓరి పెరిగిందని చెప్పుకోవచ్చు. నిత్యం ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల చుట్టూ కూడా యువత ఒక వైపు వస్తుండవచ్చు. ఎందుకంటే రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఆలోచించి కూడా ఇవాళ యువత ఒక కారు వైపే చూస్తుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. మొత్తానికైతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత మేరకు అంటే గ్రాఫ్ పెరిగిన రైట్ స్వామి. ఇంకోటి అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మీరు చెప్పినట్టు తాటికొండ రాజు కొన్ని మార్పులు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే బయటకి కేసీఆర్ అధినేత ఏం చెప్పారో దాన్ని మేము సిరిధావసి ముందుకెళ్తాం, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి ఎవరినైతే అభ్యర్థిగా ప్రకటించారో వారు వెంట ఉంటామని చెప్తూనే కొంతవరకు రాజకీయంగా వారి యొక్క పార్టీల్లో స్థానికమైనటువంటి పరిస్థితి, వారి యొక్క యోచనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కార్యకర్తలతో మిగిలి పెట్టుకోవడం ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళందరూ ఇప్పుడు ప్రజాక్షేత్రం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వాళ్ళతో కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందా? కొంతమంది పరిస్థితులు నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా? రైట్ రాజశేఖర్, మీరు అన్న మాటల్లో చెప్పుకోవచ్చు. ఎందుకంటే కడియం శ్రీహరి మాత్రము కడియం శ్రీహరి వారు మొన్న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో కూడా భారీ ఎత్తున ర్యాలీ తీశారు. అందులో భాగంగా రాజకీయ వర్గానికి చెందిన వారు కూడా అంటే ఆ కడియం శ్రీ వైపు కొంతమంది అయితే లీన పరిస్థితి అయితే కనపడతా ఉంది. తాటికొండ రాజయ్య మాత్రము ఆ కేసీఆర్ ఆ గీత దాటను కేసీఆర్ నాకు దేవుడు, కేసీఆర్ ఆయన దాటి వెళ్ళనని చెప్పి కూడా అనుకున్న పరిస్థితి కనపడతా ఉంది. తాటికొండ రాజు మాత్రము ఆ మాదిగ సామాజిక వర్గాలు అయితే నా బంధువులు అయితే ఆత్మబాధ్యత మాత్రం 30% ఉన్న నియోజకవర్గం స్టేషన్ కనుపూరు మాదిగట్టి కూడా నా వెంటే ఉంటుందని చెప్పి కూడా ఆయన ఒక దీవెన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం చూస్తుంటే అక్కడ కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రాష్ట్ర మొత్తానికైతే అధిష్టానం మెప్పు పొందేంత వరకు అధిష్టానం గీత దాటి వెళ్ళను, ఒక శ్రీరామ రక్ష లేక కూడా నేను ఉంటున్న పరిస్థితి కనపడతా ఉంది. తాటికొండ రాజయ్య కూడా అక్కడ మొత్తానికి అధిష్టానానికి కట్టుబడి ఉన్నా అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ
రైట్ స్వామి, ఒకటి అంటే ఒకవైపు ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీసీలకు అత్యధికంగా సీట్లు లేదు, ఎక్కువగా దాదాపుగా 60% ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేశారని వైపు ముదిరాజులు కనీసం ఒక్క సీటు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉందంటే కూడా ఇటువైపు నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ క్యాష్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారి యొక్క హాల్ అంటే ఇప్పటి నుంచే వీళ్ళు నిమగ్నమైనటువంటి పరిస్థితి, అభ్యర్థులు ప్రకటించిన మీటింగ్స్ ర్యాలీలు పెడుతున్నటువంటి పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ నుంచి ఎలాంటి స్పందన వినిపిస్తుంది? వారి కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ మాత్రము కార్యకర్తలతో కూడా వారి ప్రచారంలో కూడా భాగంగానే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్థిగా ధీమా ఆశాబులు అయితే మాత్రము వారి గ్రామాలలో తిరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇదే కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు కొంత మేరకు కూడా పార్టీ కార్యక్రమాలతో పాటు కూడా ప్రజల ఎన్నికల్లో విధంగా వెళ్ళాలని చెప్పి కూడా ఒక ప్లాన్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల అంటే వర్ధనపేట కావచ్చు, నర్సంపేట కావచ్చు, కొన్ని చోట్ల మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ప్రచారమే ఇప్పటికైతే మా అభ్యర్థి వస్తున్నారని చెప్పి ప్రచారమే సాగించాలని చెప్పి కూడా మొత్తానికైతే కాంగ్రెస్ ప్రచారం గ్రామాన కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తానికైతే బీసీలకు కూడా ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో ముదిరాజులకు అంటే మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్ కూడా అనే ప్లేస్ లో కూడా బీసీ సామాజిక వర్గానికి మంత్రి ఇవ్వకుండా కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. మొత్తానికైతే ఇక్కడ మాత్రం కొంత క్యాస్ట్ ఫీలింగ్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరి బీసీ వర్గానికి చెందిన వాళ్ళు అయితే 40% ఉన్న బీసీలు కూడా అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఒకవేళ కొంత మేరకు అయితే కొన్ని రాజపార్టీల వరకు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అనుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్తాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే బోధుకు సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని దాదాపుగా 40 రోజులు రిలే దీక్ష చేసినటువంటి పరిస్థితి. ముందు నుంచి కూడా వారు డివిజన్కు సంబంధించినటువంటి సాధన సమితి ఏదైతే ఉందో అది హెచ్చరికలు జారీ చేస్తూ వస్తుంది. ముందు ఖచ్చితంగా ప్రకటన రావాలి, వచ్చాకే వెళ్తామని. ఇప్పుడు అది కూడా మరికొన్ని నెలల్లో ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. వారి యొక్క డిమాండ్లు ఉన్నాయి ఖచ్చితంగా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకుంటే ఎన్నికల్లో 200కు మంది దాదాపుగా నామినేషన్లు వేస్తామని కూడా ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీని ద్వారా గందరగోళం ఏర్పడే ఖచ్చితంగా అవకాశం ఉంది. అలాగే హెచ్చరికంగా డివిజన్ సమితి హెచ్చరిక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిమాండ్ల స్పష్టత ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని కూడా వారు హెచ్చరిక అయితే జారీ చేశారు. అక్కడ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మార్పులు కానీ మిగతా విషయాలు కానీ ఇప్పుడు రాజకీయంగా ఒకవైపు వేడెక్కుతున్న నేపథ్యంలో ఇప్పుడు డివిజన్ సాధన సమితి కూడా ప్రధానంగా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఖచ్చితంగా మాకు ప్రత్యేకమైనటువంటి డివిజన్గా ఏర్పాటు చేయాలని కూడా వారి యొక్క డిమాండ్లు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ఎలా చల్ల ఉంది, దానికి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి జోషి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులను చూసినట్టయితే ప్రధానంగా ఇప్పుడు బోత్ డివిజన్ ఏదైతే ఉందో బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బోత్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలన్నటువంటి ఈ యొక్క ఏదైతే దీక్షలు చేపట్టడం జరిగిందో దానికి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు సమితి అనేటటువంటి ఆ సమితి యొక్క హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా బోత్ నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికార పార్టీలో ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళు హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ప్రధానంగా అధికార పార్టీలో ఆ హెచ్చరికలకు సంబంధించినటువంటి అలజడులు చాలా ప్రకంపనలు రేపుతున్నట్లుగా తెలుస్తోంది. గత 44 రోజులుగా బోత్ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ తో పాటుగా ఒక 31 అంశాల పైన వాళ్ళు కొన్ని డిమాండ్లు చేయడం జరిగింది. బోత్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాట్లు జస్ట్ లైక్ ఏది ఫైర్ స్టేషన్ కు సంబంధించినటువంటి ఏర్పాటు కావచ్చు, ఇటువంటి వాటితో 31 అంశాలకు సంబంధించినటువంటి డిమాండ్ల జాబితా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయంలో ఈ సాధన సమితి వాళ్ళందరూ కూడా దీంట్లో అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు, సాధారణ ప్రజానీకంతో పాటు అందరూ కూడా ఉన్నటువంటి సమితి ఇది. దీని ఆధ్వర్యంలో గత 44 రోజులుగా బోత్ నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒకానొక సందర్భంలో ఒకవేళ అధికార పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే దీనికి సహకరించినట్లయితే రాబోయే ఎన్నికల్లో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ తప్పకుండా ఉంటుందనేటటువంటి హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. అలాగే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటుగా ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్వస్థలమైనటువంటి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుతో పాటుగా బోత్ ప్రస్తుత ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా ఆ శిబిరాన్ని సందర్శించడం జరిగింది గతంలో. దానికి సంఘీభావం తెలపడమే కాకుండా ప్రభుత్వ
తనకు సంబంధించినటువంటి కృషి చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో నిన్న ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సాధన సమితి సంబంధించినటువంటి సమావేశం తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఏవైతే తీర్మానాలు చేశారో అవి ఇప్పుడు అధికార పార్టీకి రాబోయే ఎన్నికల్లో చాలా సంకట పరిస్థితికి దారితీసేటట్టుగా తెలుస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు దీనికి సహకరించినట్లయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు పూర్తి సహాయ సహకారాలు అందించినట్లయితే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇదే అంశంతో, ఇదే ఏకైక డిమాండ్ తో, లక్ష్యంతో 200 మందితో ఎన్నికల నామినేషన్లు దాఖలు చేస్తామనేటటువంటి హెచ్చరిక ఏదైతే ఉందో పూర్తిగా రాజకీయ వర్గాలను ఒక రకంగా అలర్ట్ చేసిందని చెప్పవచ్చు. ఒకవైపు ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నాల్లో ఇటు విపక్షానికి చెందినటువంటి ప్రధానంగా కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీ ఉన్నటువంటి నేపథ్యం. మరోవైపు ఈ యొక్క అంశాన్ని ఏ విధంగా చల్లబరచాలి, తద్వారా నష్ట నివారణ చర్యలకు ఏ విధంగా పూనుకోవాలనేటటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నాల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మనం కొంత లోతుగా పరిశీలించినట్లయితే మాత్రం మనకి ఇక్కడ 2 విషయాలు కొంత తెరపైకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. రాజశేఖర్ రాబోయే కొద్ది రోజుల్లో తన పదవీ కాలం ముగుస్తున్నటువంటి నేపథ్యము, అలాగే తదుపరి ఎన్నికలకు సంబంధించినటువంటి టికెట్ ప్రకటనలో తన పేరు లేనటువంటి పరిస్థితి ప్రస్తుత పరిస్థితి పైన అప్పటికి కూడా ఈ దీని ఇచ్చినటువంటి ఇబ్బంది ఏవి తన మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన కనిపిస్తుండగా రాబోయే ఎన్నికలకు సంబంధించే ఒక అల్టిమేటం అనేటటువంటి రీతిలో హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతము అధికార పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడినటువంటి ఎవరైతే నాయకుడు ఉన్నారో ఆయనకు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో మల్లగుల్లలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంటెలిజెన్సీకి సంబంధించినటువంటి నివేదికలకు ఇదివరకే ప్రభుత్వానికి వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా అసలు లేనటువంటి నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా సమితికి సంబంధించినటువంటి ప్రతినిధుల ద్వారా మనకు తెలుస్తోంది. అయితే రాబోయే రోజుల్లో ఈ అంశము ఎన్నికలకు సంబంధించి బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సార్వత్రిక ఎన్నికలు, శాసనసభ ఎన్నికలకు ప్రధాన అంశం మారేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉండటమే కాకుండా ఒకవేళ సమితి హెచ్చరికలు నిజమైనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికలు చాలా ప్రత్యేకంగా నిలవడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారేటటువంటి అవకాశాలు లేకపోలేదు. రాజశేఖర్ రైట్. ఇంకోటి అంటే ఇక్కడ ఉన్నటువంటి సాధన సమితి సంబంధించినటువంటి ప్రత్యేక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో చేయాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇదే సరైనటువంటి సమయం, ఎన్నికల సమయమే సరైనటువంటి సమయం అదునుగా గురిపెట్టినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకి అల్టిమేట్ జారీ చేయడం కానీ ఇరకాటం పెట్టేటటువంటి పరిస్థితి అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఏదైతే బోత్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు సాధన సమితికి సంబంధించినటువంటి ముఖ్యులు ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా అనే వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. అంటే ప్రజాస్వామ్యంలో అంతిమంగా ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, ఎవరైనప్పటికీ కూడా అంతిమంగా వాళ్లకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి గెలుపుయే వాళ్లకు ముఖ్యమైనటువంటి విషయం. ఏ పార్టీకి కూడా దీనికి అతీతం కాదు. ఖచ్చితంగా ఈ యొక్క పల్సుని పట్టుకొనే ఈ యొక్క సాధన సమితి ఏదైతే ఉందో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు సాధన సమితి వాళ్ళు ఆ కోణంలోనే ఇచ్చినటువంటి హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతము మళ్ళీ అధికారంలోకి వస్తాము అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అధిక మంది ప్రజాప్రతినిధులు కలిగినటువంటి అధికార పార్టీకే ముచ్చమట పట్టిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. పరోక్షంగా దీనికి ఇదివరకే కాంగ్రెస్ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా ఇది వరకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించడమే కాకుండా పలు దఫాలు, పలు రోజుల పాటు ఆ యొక్క నిరాహార దీక్ష శిబిరంలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, మండల స్థాయికి చెందినటువంటి ప్రతినిధులు స్వయంగా కూర్చున్నటువంటి పరిస్థితి. ఈ కోణాన్ని కనుక పరిగణించినట్లయితే ఖచ్చితంగా ఈ సమితి ఏదైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగిందో ఇది అధికార పార్టీకే సంకటంగా మారేటటువంటి అవకాశాలు అత్యధికంగా కనిపిస్తాయి. రాజశేఖర్ అంటే సాధారణంగా డివిజన్కి సంబంధించినటువంటి మీరు కొన్ని కుల సంఘాలు కానీ లేకపోతే కొన్ని మద్దతుదారులు కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అంటే బోధ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం దాదాపుగా చూసుకుంటే ప్రజానికానికి అంటే 200 మంది నామినేషన్లు వేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కొంతవరకు గందరగోళాన్ని కలిగించే అంశమైనా ఒకవేళ ఇవ్వకపోతే కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు కానీ వారి యొక్క ఏ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది. అంటే ఇటువైపు ప్రత్యేక రెవెన్యూ డివిజన్ సంబంధించినటువంటి
వీళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? అంటే వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి క్షేత్రస్థాయి పరిస్థితుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే అక్కడ ఆయా శాఖలకు చెందినటువంటి ప్రభు కార్యాలయాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లలో అధిక పార్టీకి చెందినటువంటి సాధారణ కార్యకర్తలు కూడా ఉండి ఉన్న విషయం మాత్రం మనకు స్పష్టం. అంటే వాళ్ళు కూడా సాధారణ పౌరులుగానే మనం ట్రీట్ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వ శాఖల లేనటువంటి అసౌకర్యానికి గురవుతున్నటువంటి వాళ్లలో మిగతా సాధారణ ప్రజానీకతో పాటుగా అన్ని పార్టీలకు చెందినటువంటి అన్ని కుల సంఘాలు ప్రజాశాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కోణంలో చూసినట్లయితే తమ కుటుంబానికి ఇతరకు జరిగినటువంటి ఏదైనా ఒక ధృవీకరణ పత్రం కావచ్చు, ఇంకే ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించినటువంటి పనుల విషయంలో కావచ్చు, తన కుటుంబానికి జరిగినటువంటి జం కావచ్చు, నష్టం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏవైనా కనుక ఒకసారి నెమరు వేసినట్లయితే ఏ పార్టీలో ఉన్నప్పటి కార్యకర్త అయినా కూడా ఖచ్చితంగా ఈ యొక్క రెవెన్యూ డివిజన్ ఏర్పాటు సదన సమితికి సంబంధించినటువంటి దీనికి ఖచ్చితంగా మద్దతుగా నిలబడతారు అనటంలో అనుమానాలు ఏమి కనిపించట్లేదు. కానీ రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినట్లయితే ఏ అంశాన్నైనా తమకు అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రైట్. ఒకటి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బోర్డు అంటే అభివృద్ధి కావాలి, రెవెన్యూ డివిజన్ ఖచ్చితంగా ఉండాలనుకో కనుక ఓటర్లు ఒకవేళ సో రెవెన్యూ డివిజన్ సంబంధించి ఎవరైతే అభ్యర్థి నిలబెడుతున్నారో వారు అందులో ఒక్కరిని ఖరారు చేస్తే వారిని గెలిపించే అవకాశాలు ఏమైనా మనకి కనిపిస్తూనే ఉన్నాయి. అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎవరైనా నాయకులు కానీ అధికారులు కానీ రంగప్రవేశం చేస్తే ఒకవేళ సద్దుమణిగలా చేస్తే కనుక ఓకే, లేకపోతే కనుక ఒకవేళ ఎవరైతే అభ్యర్థి నిలబెడతారో రెవెన్యూ డివిజన్ సంబంధించినటువంటి అభ్యర్థి నిలబెడితే కనుక వారు గెలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయి. అంటే ఒక్కటైతే కనుక ఓటర్లందరూ అంటే మా యొక్క నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యం, రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఖచ్చితంగా ఏదైతే చెప్తుందో ప్రత్యేకంగా రెవెన్యూ డివిజన్ కావాలి అని కనుక పట్టుబడితే అలాంటి పరిస్థితులు ఏమైనా ఏర్పడే అవకాశం ఉందంటారు? అంటే అటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు కన్సూప్ మేరలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి రాజశేఖర్. ఎందుకంటే నియోజకవర్గము చాలా పెద్ద నియోజకవర్గము. కొత్తగా ఏర్పడ్డటువంటి సోనాల మండలాన్ని కలుపుకుంటే 10 మండలాల విస్తీర్ణంలో కలిగినటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో అటు తాంసీ, తలమడుగు, భీంపూరు ఈ మండలాలు కొంత దూరంగా ఉండేటటువంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఇటు జాతీయానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ మండలాలకు సంబంధించిన పరిస్థితుల్ని గమనించినట్లయితే బోత్ వాటికి కొంత దూరంగా ఉండేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే భౌగోళికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే బోత్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ద్వారా ఇటు బోతు, సోనాల, బజారత్నూర్ ఈ 3 మండలాలతో పాటుగా మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లోనే దాదాపు సగం వరకు గ్రామాలకు కొంత వెసులుబాటు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకే ఒక అభ్యర్థిని నిలపడం ద్వారా వాళ్ళు గెలుపోటముని ప్రభావితం చేయలేనటువంటి పరిస్థితి. వాస్తవంగా సాధన సమితికి సంబంధించినటువంటి నిర్ణయంలో మనకు క్లారిటీ కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే కేవలం బోతుకే పరిమితమైనటువంటి తమ రిలే నిరాహార దీక్షలను రాష్ట్ర వ్యాప్త చర్చనీయాంశంగా మార్చడానికి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ రాష్ట్ర వ్యాప్త చర్చనీయాంశంగా మారినట్లయితే ఖచ్చితంగా దీనిపైన మేధావి వర్గాలు కూడా స్పందించేటటువంటి అవకాశాలు, సాధ్యాసాధ్యాలకు సంబంధించినటువంటి చర్చ జోరుగా సాగేటటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యము, ప్రభుత్వ నిర్లక్ష్యము అనేటటువంటిది కొట్టొచ్చినట్లు కనిపించేటటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ప్రభుత్వ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నిర్లక్ష్య ధోరణిని వాళ్ళు ఖచ్చితంగా ఎత్తి చూపుతారు. కాబట్టి అప్పుడు తమకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అనేది సులువవుతుంది అన్నటువంటి కోణంలోనే ఆలోచిస్తారు తప్ప అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానో విపక్షాలకు అనుకూలంగానో అనుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క పరిస్థితిని కనుక మనం గమనించినట్లయితే అధికార పార్టీలో ఉన్నటువంటి చాలా గ్రూపులు ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఒక కోణంలో చూసినట్లయితే ఎన్నికలు అలా అత్యంత సమీపంగా వచ్చేటంత వరకు ఈ యొక్క అంశాన్ని ఏ విధంగా నాంచుతూ ఉండి ఏకంగా ఎన్నికలకు కొద్ది దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క ఏదైతే వ్యయం ఉందో ఏర్పాటుకు సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అలజడి దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేటటువంటి ప్రయత్నాలు చేసినా కూడా అధికార పార్టీ ఆశ్చర్యపోయేటటువంటి అవసరం లేదు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ఉపేందర్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు ఉప్పునెప్పుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మర్యాదపూర్వకంగా రాములు నాయక్ మదలాలు కలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సీఎం కేసీఆర్ ఆదేశాలు శిరసావహిస్తా ఆయన చెప్పినట్లే సపోర్ట్ చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాములు నాయక్ అంటే టికెట్ ఎందుకు ఇవ్వలేదు ఏంటి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర.
రైట్. రాజశేఖర్, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో వైరా నియోజకవర్గం ప్రధానమైనది. 2009 నుండి ఎలక్షన్స్ అక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో రాముల్ నాయక్ పై ఇద్దరు పోటాపోటీగా పోటీ చేశారు. మదన్ లాల్, రాముల్ నాయక్. రాముల్ నాయక్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా, మదన్ లాల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు మదన్ లాల్. ఇప్పుడు 2023 ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వైరా నియోజకవర్గానికి సంబంధించిన అంశాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాముల్ నాయక్ కాదని మదన్ లాల్ కు టికెట్ ఇవ్వడం పట్ల సర్వత్రా ఖమ్మం జిల్లా చర్చ కొనసాగింది. దాదాపు రాముల్ నాయక్ పార్టీ మారుతాడా అనేటువంటి చర్చ కూడా కొనసాగిన నేపథ్యంలో నేను సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలను శిరసా వహిస్తూ మదన్ లాల్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పి అందరిని ఆశ్చర్యపడేటువంటి ప్రకటన చేయడంతో ఇప్పుడు జిల్లాలో సర్వత్ర చర్చ కొనసాగుతా ఉంది. ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలతోటి భేటీ అయినటువంటి రాముల్ నాయక్, మదన్ లాల్ వైరా కార్యాలయంలో రాముల్ నాయక్, మదన్ లాల్ అలింగనం చేసుకోవడంతో చర్చ ఉప్పుగా ఉన్నటువంటి వాళ్ళు ఏకమవడంతో సర్వత్ర చర్చ కొనసాగుతా ఉంది. ప్రధానంగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రులు ఎవరు ఉండరనేటువంటిది కూడా స్పష్టంగా తేల్చారు. రానున్నటువంటి ఎన్నికల్లో మా బావ మదన్ లాల్ ని ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని తన శ్రేణులకి పిలుపునివ్వడం ద్వారా మరింత ఇద్దరిలో ఉన్నటువంటి సఖ్యత కుదిరినట్టుగా కనిపిస్తా ఉంది. అదే నేపథ్యంలో నియోజకవర్గంలో గతంలో సీఎం కేసీఆర్ బర్త్డే కావచ్చు, అట్లాగే కేటీఆర్ బర్త్డే కావచ్చు, వీళ్ళ బర్త్డే సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరికి వాళ్ళు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించి కార్యకర్తల్లో 2 వర్గాలు చీలినట్టుగా పూర్తిగా ఒకరిపై ఒకరు ఘర్షణ విమర్శలు చేసుకోవడం కూడా గతంలో కూడా నియోజకవర్గంలో కొనసాగింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఎటువంటి అసమ్మతి సగలేకోకుండా ఈజీగా గెలిచే విధంగా ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తా ఉంది రాజశేఖర్. అదే తరుణంలో ఇటు బీఆర్ఎస్ బలంగా టీమ్ గా తయారవడంతో కాంగ్రెస్ కూడా అదే ధోరణితోటి ఐక్యంగా ఉండి పనిచేయాలని చెప్పేసి అధిష్టానం ఇప్పటికే పిలుపునిచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అదే ప్రధానంగా చూసుకున్నప్పుడు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థుల్లో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానటువంటి వర్గంలో ఉన్న అనుచరురాలుగా ఉన్నటువంటి విజయ్, అదే నేపథ్యంలో గతంలో కొత్తగూడెంలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి నాడుగా వైరా మీద దృష్టి పెడుతున్నటువంటి రామదాస్, వీళ్ళందరూ కూడా వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ ఇప్పటికే నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలను యూనిట్ గా చేస్తూ ముందు తీసుకున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రధానంగా గిరిజన ఓటింగ్ ఉన్నటువంటి వైరా నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బలమైనటువంటి పాత్రలు కలిగి ఉండడం, ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కూడా బలం పుంజుకోవటం, ఈ రెండింటి మధ్య పోయి ఎన్నిక జరుగుతున్నటువంటి కనబడతా ఉంది రాజశేఖర్. రైట్ ఉపేంద్ర, ఒకటి అంటే ఏదైతే అధిష్టానం ఆదేశాల మేరకే ఇద్దరు కలిశారు అనుకోవచ్చు, లేకపోతే రాజకీయ ఒప్పందం ఏదో కురింది అనుకోవచ్చు. అంటే ఇంకోటి కూడా ప్రధానంగా అంటే కొంతమంది కేసీఆర్ కూడా చెప్పాడు, ఒకవేళ ఎమ్మెల్యే మాత్రమే పదవులు కాదు, దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కానీ రాబోతున్న తరుణంలో చాలా వరకు పదవులు ఉంటాయి పార్టీకి సంబంధించినటువంటి, సో అవన్నీ కూడా ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అలాగే రాముల్ నాయక్ ఏమైనా అంటే అధిష్టానం నుంచి ఏమైనటువంటి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందనుకోవచ్చు మనం? ప్రధానంగా రాముల్ నాయక్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా కొనసాగినప్పటికీ వాక్చాతుర్యం పట్ల కొంత అన్యాయప్రాయాలు ఉండేటి. రాముల్ నాయక్ యొక్క శక్తికి మించి తన తనయుడుగా ఉన్నటువంటి జీవన్ లాల్ ఐఆర్ఎస్ గుర్తింపు పొంది అటు ముంబైలో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి గొప్ప ఆఫీసర్ గా ఉన్నాడు. జీవన్ లాల్ తన యొక్క సమయంలో రాముల్ నాయక్ ఒక పని కొనసాగిస్తాడని కూడా ప్రధానంగా చర్చించుకుంటున్న నేపథ్యంలో జీవన్ లాల్ మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆశించినటువంటి నేపథ్యం. అదే నేపథ్యంలో మహారాష్ట్ర మీద ప్రధాన కాన్సన్ట్రేషన్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వాలనేటువంటి ఆఫర్ కూడా ఇచ్చినట్టు కొంత చర్చ కొనసాగుతా ఉంది ఖమ్మం జిల్లాలో. అదే నేపథ్యంలో అటు జీవన్ లాల్ రాజకీయ భవిష్యత్ కోసం రాముల్ నాయక్ తన యొక్క రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టారా అనేది కూడా చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాముల్ నాయక్ ఇచ్చినటువంటి ప్రకటన జిల్లాలో ఉన్నటువంటి మిగతా బీఆర్ఎస్ శ్రేణుల్ని ఆశ్చర్యపరుస్తా ఉంది. రానున్న కాలంలో రాముల్ నాయక్ కూడా రాజకీయ భవిష్యత్ బీఆర్ఎస్ లో మంచి పదవి బాధ్యత ఇచ్చేటట్టు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ఇటు రాముల్ నాయక్ ఉన్నటువంటి ఆఫర్ తో పాటు అటు కాంగ్రెస్ శ్రేణులటువంటి విజయబాయ్, అలా రామదాసు, ఇతర కాంగ్రెస్ శ్రేణులతో పాటు అదనంగా ఇప్పుడు బీజేపీ కానీ అటు కామ్రేడ్స్ కానీ ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు కొంత చర్చ కొనసాగుతా ఉంది. కాంగ్రెస్ అట్లాగే వామపక్ష పార్టీలు కూడా రెండు ఏకమవుతే రానున్నటువంటి కాలంలో వైరా నియోజకవర్గంలో
బీఆర్ఎస్ ని గట్టిగా ఎదుర్కొనేటువంటి శక్తి ఉండేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. బీజేపీ నామాత్రంగా పోటీ చేస్తున్నప్పటికీ అటు కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇటు కాంగ్రెస్ ఉన్నటువంటి సిపిఎం నుంచి ప్రధానంగా ఎంతో కాలంగా జైలు జీవితం అనుభవించి అనేక పోరాటాలు నిర్వహించినటువంటి బుకే వీరభద్ర నాయక్ కూడా ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేసి పనిచేస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో గతంలో 2009 నియోజకవర్గం ఏర్పడినప్పుడు సిపిఐ అభ్యర్థి భాను చంద్రవతి కూడా ఎన్నికల్లో పోటీ చేసి 2009లో గెలిచింది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉంది. అటు రాముల్ నాయక్ టికెట్ ఇవ్వడం, రాముల్ నాయక్ కాదని టికెట్ ఇవ్వడం, అలాగే మదన్ లాల్కి సంబంధించినటువంటి రాముల్ నాయక్ కాదని మదన్ లాల్కి టికెట్ ఇవ్వడం, చంద్రవతికి సంబంధించి టికెట్ ఇవ్వకపోవడం పట్ల కూడా చంద్రవతి తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్నట్టు కూడా చర్చించుకుంటా ఉన్నారు. చంద్రవతి ఇప్పటికీ కేసీఆర్ టికెట్లు అనౌన్స్ చేశాడో వైరా నియోజకవర్గంలో తన పేరు రాకపోవడంతో పూర్తి స్థాయిలో ఇంటికే పరిమితమై బీఆర్ఎస్ కార్యక్రమాలు దూరంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఓవరాల్ గా రాజకీయ భవిష్యత్తులో బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తుండగా రాముల్ నాయక్ మాత్రానికి జీవన్ లాల్ యొక్క రాజకీయ భవిష్యత్ కోసం తన ఎమ్మెల్యే పదవిని పణంగా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అదే సందర్భంలో చంద్రవతి కూడా నిరాశ నిస్పృహలతోటి బీఆర్ఎస్ తరఫున ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన ప్రధానమైనటువంటి నాయకత్వం కాన్సన్ట్రేషన్ చేసి అటు కారపల్లి, అటు ఏనుకూరు, జూలూరుపాడు, వైరా, కొనిజేరులో ఉన్నటువంటి గిరిజనులందరినీ ఏకం చేసి మరింత పటిష్టంగా గెలుపొందేందుకు కోసం బీఆర్ఎస్ ఒక పక్క వ్యూహాత్మక ప్రదర్శనగా ఎత్తుకు పైగా ఈరోజు కాంగ్రెస్ కూడా ఆ రకమైన దృష్టి సారిస్తా ఉంది. ఇదే నేపథ్యంలో వామపక్ష అటు కాంగ్రెస్ రెండు గనుక పొత్తు ఉంటే రైట్ ఉపేంద్ర, అంటే పొత్తుకు సంబంధించినటువంటి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్ళటం సయోధ్య కుదిరిందా లేదా అనేది మాత్రం క్లారిటీ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ మీరు అన్నట్లు కనుక పొత్తుకు సంబంధించి కనుక కుదిరితే కనుక అంటే ఇటువైపు రెబల్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క బెదలు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మదలాలకు సంబంధించినటువంటి. ఈ కోణంలో కనుక ఒకవేళ ప్రతిపక్షాల వ్యూహాలు రచించి కనుక ఎవరైతే ఆశావాహులు ఉన్నారో భంగపడ్డారో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కొంతమంది బయటకు వచ్చి లేక వారికి వ్యతిరేకంగా పని చేస్తే కనుక ఖచ్చితంగా మదలాలకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎన్నికలు ఉందనుకోవచ్చు మనం. మదలాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అసమ్మతికి సంబంధించినట్టుగా కనిపించట్లేదు. అదే నేపథ్యంలో మదన్ లాల్కి సంబంధించి ఇప్పటి వరకు బలమైనటువంటి క్యాడర్ ని ఏర్పాటు చేసుకోవడం, 5 ఏళ్లుగా ప్రజల్ని మమేకమై పనిచేసే నేపథ్యంలో బలమైన క్యాడర్ తో కలిగినటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉంది. మదన్ లాల్ ని ఢీకొనాలంటే కంపల్సరీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ కమ్యూనిస్ట్ నుంచి బలమైన అభ్యర్థి కానీ పోటీలో నిలిపితే ఖచ్చితంగా పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మదన్ లాల్ సంబంధించి ఏ మాత్రం కూడా కార్యకర్తల విషయంలో కానీ రాముల్ నాయక్ వర్గానికి చెందిన వాళ్ళు కానీ కలుపుకొని పోకుండా ఉంటే అటు చంద్రవతి వర్గానికి సంబంధించిన కొద్దిమంది కలుపుకోకుండా పోతే మాత్రానికి కొద్దిగా గడ్డి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చర్చ కొనసాగుతున్న నేపథ్యం కూడా వైరా నియోజకవర్గంలో కనబడతా ఉంది. అయితే ఇటు బలమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాగైనా సరే ఖమ్మం జిల్లాలో పాగా వేయాలనేటువంటి ప్రధాన కాన్సన్ట్రేషన్ చేస్తున్న నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు గెలవడం చాలా కష్టతరం అని కూడా జిల్లా వర్గాల్లో చర్చ కొనసాగుతా ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. మొత్తానికి రాజకీయం మారుతున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి, మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మరి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిరంతరం జనం కోసం, నిజం కోసం.